నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం. కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒకదాని తర్వాత ఏదో ఒకటి ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి. కొత్తగా కేకే మహేందర్ రెడ్డి అండ్ అదర్స్ వాళ్ళ ఆస్తులకు సంబంధించి వివరాలు ఏదైతే ఎలక్షన్ కమిషన్లో ఇచ్చారో అఫిడవిట్లో దానికి సంబంధించి ఒక చిన్న ఇష్యూ నడుస్తూ ఉంది. ఏంటి అసలు అది సంబంధించిన వివరాలు ఏంటి? సో యాక్చువల్లీ ఎన్నికల అఫిడవిట్ టైంలో అందరూ శుద్ధపూసలు అయిపోతారు. ఏం లేవు మాకని చెప్తాను అనమాట. కొంతమంది అయితే ఆస్తులు మనం చూస్తే నవ్వు వస్తుంది, 5,000 అంటాడు, 1,500 అని చెప్తారనమాట. అంటే ఆ నామినేషన్ వేయడానికి కూడా అక్కడక్కడ అడుక్కొని 25,000 జమ చేసి వేసామండి, మా దగ్గర ఏమీ లేవు అంటారు. ఆ టైంలో సరేలే, కొంతమంది అంటే నార్మల్ ఇండిపెండెంట్ నేతలను అయితే ఎవరైనా నమ్ముతారు, కొంతమంది వాడెవడికి తెలియదు కాబట్టి. ప్రపంచమంతా తెలిసిన మహామహులు కూడా వచ్చి నాకు ఏం లేవు అంటే ఎవరు నమ్ముతారు? కానీ సరే, ఈయన చెప్పిన దానికి ఒక రీజన్ చెప్పాడు. ఏమన్నాడంటే, నా భార్య నా మైనర్ కూతురు మాత్రమే నా మీద ఆధారపడి ఉన్నారు, నేను పావులా ఇస్తేనే వాళ్ళు తింటారు, లేకపోతే పాపం వాళ్ళకి అసలు పూట కూడా గడవట్లేదు, ఎసరు పెట్టడానికి కూడా నా ఇంట్లో అసలు ఇది గ్యాస్ లేదు అన్నట్టుగా అఫిడవిట్ రాసుకొచ్చాడు. తీరా చూస్తే వీళ్ళ అబ్బాయి పేరు మీద, అంటే నా అబ్బాయి మేజర్ అయిపోయిండు, ఇంకా వాడు నా మీద డిపెండెన్స్ లేదు, తన కాళ్ళ మీద తను ఆధారపడి బతికేస్తున్నాడు అని చెప్పాడు. మొన్న 18 years వచ్చాయి, తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఏమేం చేశాడో తెలుసా పాపం అబ్బాయి? ఇక్కడ ఎర్రబెల్లి అండ్ నెక్స్ట్ ఇంకా అటువైపులో 32 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు కొనేస్తున్నాడు అనమాట. ఇష్టం వచ్చినట్టు భూములు కొనేస్తున్నాడు, లక్షల కోట్లు పెట్టి భూములు కొంటున్నాడు. అంటే జస్ట్ పాకెట్ మనీతోని. పాపం మొన్నేగా తన కాళ్ళ మీద తను ఆధారపడి సంపాదిస్తున్నాడు కదా, అందుకని కొనేస్తున్నాడు. అంతెందుకు, జన్వాడ ఫామ్ హౌస్ కూడా హిమాంశుయే కొన్నాడు. ఎప్పుడు లేదు, పుట్టక ముందే కొనేసాడు. ఎప్పుడు మన సత్యం రామలింగరాజు టైంలో అక్కడ నుంచి తీసుకున్నారు కదా వీళ్ళు. సత్యం రామలింగరాజు ల్యాండ్ యాక్చువల్గా. వాళ్ళ కేసులని సత్యం అప్పట్లో బాగా ఇష్యూ అయింది కదా, వాళ్ళని భయపెట్టి మిమ్మల్ని విడుదల చేయాలంటే ఇది కావాలి అది కావాలని అది రాయించుకున్నాడు. తర్వాత 111 జీవో ఎత్తేసిన తర్వాత దానికి విలువ పెరిగింది. జన్వాడ ఫామ్ హౌస్, హిమాంశు ఫార్మ్స్ అంతే, ఆయనే కొన్నాడు పాపం. అప్పుడు పాకుతూ వెళ్ళి ఇటు కొనేసాడు అనమాట. తెలుసు ఆయనకు భూమిలో ఇట్లా పాకుంటే అప్పుడు ఎప్పుడు ఇంకా సంతకము చదువు కూడా రాని ఏజ్ ఉంటది కదా, చిన్న పిల్లోడు, మాటలు కూడా రావు, కానీ భూములు కొనేసాడు మొత్తం. ఆయన తన కాళ్ళ మీద తను ఆధారపడ్డాడు, పాకుంటూ అది ఈయన రాసింది. అసలు ఎవరికైనా నమ్మబుద్ధి అవుద్దా? మొత్తం ఇష్టం ఉన్నట్టు. ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి, ఇది చాలా తక్కువ చూపించింది. ఉంటే ఉందని చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెమ్మసాని ఉన్నాడు, 5,000 కోట్లు ఉన్నాయని చెప్పుకోవాలా? అవును, ఇంకెక్కువన్నా తక్కువన్నా కాదు సార్. మాధవిలత చెప్పుకుంది, నాకు కోట్లు ఉన్నాయి, 200 కోట్లు 300 కోట్లు ఉన్నాయని. చెప్పుకుంటే తప్పేంటి? సరే, వాళ్ళంటే వ్యాపారాలు చేశారు, నువ్వు కూడా చెప్పుకో, ఏదో వ్యాపారం చేసామని చెప్పుకో. లేదు అంటే, నేను చదువుకునే రోజుల్లో పెళ్లిగాని టైంలో మా నాన్నకి ఉన్న ఆస్తితో ఈ ల్యాండ్ కొన్నానండి, ఇప్పుడు దాని విలువ పెరిగి మేము కోటీశ్వర్లం అయ్యామని చెప్పుకో. అంతేగా, అప్పుడు ల్యాండ్ ఎంత ఉన్నాయండి, వేలల్లో. అవును, ఈ ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు వాళ్ళు కొన్నప్పుడు ఎంత? అవి 18 లక్షలు, 18,000 అనుకుంటా అనుకున్నాయి ఆ ల్యాండ్లన్నీ, కొండలు. ఇప్పుడు కొన్ని కోట్లు, 100 కోట్లు. అలా చెప్పుకున్నా కూడా నమ్ముతారు జనాలు. ఏమన్నా 10 ఏళ్లలో ప్రాపర్టీ విలువ పెరిగింది కాబట్టి సరే వచ్చి ఉంటుంది. సరే, కోకాపేటలో ఎప్పుడో చిన్నప్పుడు, అప్పుడెప్పుడో పొలాలు ఉన్నప్పుడు కోకాపేటలో మేము 2 ఎకరాలు కొన్నామని చెప్పు, ఇప్పుడు అవి 1,000 కోట్లు అవుతాయి. చెప్పుకో 1,000 కోట్లు ఉన్నాయని, నష్టమే ఉంది. నువ్వు అఫిడవిట్లో నీకు కోట్లు ఉన్నాయని చెప్తే ఎవరేమనరు, దాన్ని ఎవరు సీజ్ చేయడు, నీకు ఎక్కడి నుంచి వచ్చాయని అడగరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసే తెలివైన పని ఏంటంటే ల్యాండ్ చూపించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. అప్పుడు దాని వాల్యూ ఇంత ఉందండి, అది పెరగడం వల్ల మేము కోటీశ్వర్లం అయ్యామని చెప్పుకుంటున్నారు. అంతే కదా. అంటే నువ్వేం వ్యాపారాలు చేసావో చెప్పు అని అడిగితే ఇలాంటివి చెప్పుకుంటారు. ఈవెన్ మనం చంద్రబాబు నాయుడు గారికి కూడా హెరిటేజ్, ఇప్పుడు మొన్న ఆయన గెలవగానే అన్ఎక్స్పెక్టెడ్ గా హెరిటేజ్ వాల్యూ పెరిగింది, షేర్లు ఒక 500 కోట్ల చిల్లర రాలా. అవును, జస్ట్ లైక్ దట్. అంటే చెప్పుకోవడానికి ఏమైనా ఉంటాయి, అసలు ఏమీ లేవు నా దగ్గర. అసలు ఇప్పుడు ఈ పూట గడిస్తే నెక్స్ట్ పూటకి ఏంటా అని ఆలోచిస్తున్నా అన్నట్టుగా నువ్వు అఫిడవిట్ పెడితే ఎవరు నమ్ముతాడు? పైగానేమో అదేంటిది హిమాంశు పేరు మీద పెట్టాడు. ఇప్పుడు అసలు విషయానికి ఏంటి, మైనర్ బాలుడు ఉన్నప్పుడే భూములు కొన్నావు, ఇప్పుడు మేజర్ అయ్యాడు, ఎలా సంపాదించాడు, ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతాడు. 1-2 మంచి పనులు చేసినా చెప్పుకుందాం, సందర్భం ఉంది కాబట్టి. హిమాంశు ఏం చేశాడంటే, ఒక గవర్నమెంట్ స్కూల్ని దత్తత తీసుకొని వాళ్ళకి స్టూడెంట్స్కి అవసరమయ్యే ఫీజులు గీజులు యూనిఫామ్లు అన్నీ నాకు కడుతున్నాడు, ఫుడ్ గిడ్ అన్ని. అదొక మంచి పని, మంచి విషయం. మంచి ఉన్నప్పుడు మంచి కూడా చెప్పుకుందాం.
మొన్న వాళ్ళ స్కూల్లో ఏదో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశాడు. మన ఛానల్ వాళ్ళు కూడా చాలా మంది వెళ్తే మంచిగా మాట్లాడాడు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇట్లాంటి మంచి విషయాలు చెప్పుకోవచ్చు. అండ్ భారీ వెయిట్ ఉండే చాలా కష్టపడి తగ్గాడు, మంచి షేప్కి వచ్చాడు, కష్టపడ్డాడు. ఇట్లాంటి మంచి విషయాలు ఉంటే చెప్పుకోవచ్చు. కానీ నువ్వు ఆ 18 ఏళ్ళ పిల్లోడు తన కాళ్ళ మీద తను నిలబడి మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కొనేస్తున్నాడు అంటే అది చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు కొడుకు పేరు చెప్పి కేటీఆర్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. వెళ్తాడు ఇవాళ. ఏంటో ఇలా కుటుంబం అందరూ జైలుకే. ఇప్పుడు రేపు ఎల్లుండో ఆల్రెడీ అసలు ఈ పాటికే అరెస్ట్ అయ్యి ఉంటాడేమో అన్నట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి. అవును, మొత్తం అష్టదిగ్బంధనం ఎటెళ్ళినా కూడా. తర్వాత దీని మీద జరిగేటువంటి ఇష్యూ ఏంటి? కేకే మహేందర్ రెడ్డి గారు వాళ్ళు అప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అది ఇప్పుడు విచారణకు వచ్చింది. అడుగుతున్నారు, ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఈయన ఇంకా చెప్పాలా, ఏం చెప్తాడో చూడాలి. మళ్ళీ ఆయన పాకెట్ మనీతో చిన్నప్పటి నుంచి వాడికి రూపాయి ఇస్తే డబ్బాలో పోగు చేసుకొని బాగా సంపాదించి ల్యాండ్లు కొన్నాడని చెప్పుకుంటారేమో. అట్లాగే ఉంది పరిస్థితి.